తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఇగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారేఖలు చాటిన భద్రపరిచాను నాయన. ఇగోనైనా సంవత్సర ప్రారంభ దినమైనటువంటి నాయన మొదటి దినం మొదలుకొని ఇగోనైనా చివరి దినమైనటువంటి నాయన ఈ రాత్రి చివరి దినమైనటువంటి ఈ దినం వరకు ఎంతగానో మీ దయారేఖలు చాటిన తండ్రి భద్రపరిచాను నాయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కలు చాటిన భద్రపరిచిందో తండ్రి, అట్టి రీతిగా తండ్రి మా ప్రతి విషయంలోను ప్రతి కష్టములను, ప్రతి సుఖములను, ప్రతి విషయములను తండ్రి, ప్రతి అడుగులోనూ తండ్రి మీరు తోడయ్యుండి ఇగోనైనా ఈ చివరి దినమైనటువంటి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం, ధవలవర్ణుడా మీకే ఘనత, అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా మీకే మహిమ, అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవా మీకే ఘనత, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవా మీకే మహిమ, సైన్యములకు అధిపతిగు మా దేవా మీకే ఘనత, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా మీకే మహిమ, ఉన్నత స్థలము నివసించువాడా మీకే స్తుతి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడా మీకే స్తోత్రం, దేవా శక్తిమంతుడు వినటువంటి మా దేవా మీకే ఘనత వహించిన వాడు వినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయినటువంటి వాడా మీకే స్తుతి, నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే ఘనత, ఆయన మహోన్నతుడైనటువంటి వాడు మీకే స్తుతి, మమ్మల్ని ఓదార్చువాడా మీకే స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ, అనంత జ్ఞాని అయినటువంటి మా దేవా మీకే ఘనత, మా ఉన్నత దుర్గమ మీకే మహిమ, సర్వాధికారి మీకే స్తుతి, సర్వలోక న్యాయాధిపతి మీకే స్తోత్రం, స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా మీకే ఘనత, ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం, ఉన్నత దుర్గమైన మా దేవా మీకే ఘనత. తండ్రి పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమంతా మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి భూమి మీద మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగోనైనా కీర్తన గ్రంథము 85:2 నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని తండ్రి మీకా గ్రంథము 7:19 మీరు సెలవిచ్చినట్లు ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలములలో నీవు పడవేతువని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ తండ్రి సముద్ర అగాధంలో పడవేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, పాతాళమంత దూరముగా తండ్రి వాటిని విసిరివేయమని అడుగుతున్నాం నాయన, మీ వీపు వెనక తట్టుకు విసిరివేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మా దోషములన్నింటినీ కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపములను కడిగివేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, హేమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా తండ్రి మీ సన్నిధులు నాయన మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచనైనా, మీ కృప కాపుదలు దాయిచేశారు తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధులు నాయన, ఇగో తండ్రి మాకు నాయన, ఇగో తండ్రి మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి, మా పాపములు క్షమించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. సజీవుల రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, మా ప్రార్థన వినుచున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన, మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి జీవ ఆహారం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి సృష్టి కొరకు మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ జీవ జలం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యంలో మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, సంఘములో మాకు ఐక్యత కలిగించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, సంఘములో మాకు ప్రేమ కలిగించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, సంఘములో మాకు సమాధానం కలిగించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, బంధకములో ఉన్న వారిని అందరినీ విడిపించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, సాతాను కట్టులను త్రెంపివేసి తండ్రి మీతో పాటు నడిచే బలహీనమైనటువంటి మమ్మల్ని మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, శత్రువులు శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, సార్వత్రిక సంఘంలో ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము తండ్రి, జ్ఞానము గల హృదయమును తండ్రి మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘములో తండ్రి నాయన, ఇక నేను ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలను, దేశంలోను, మా రాష్ట్రాలలోను ప్రతి ప్రజలకి తండ్రి రక్షణ భాగ్యం దయచేయనైనా. ఇక నైనా
ఇగో తండ్రి నాయన బండలాంటి రాతి హృదయాలు తీసివేయండి నాయన, కఠిన హృదయాలు తీసివేయండి నాయన. ఇక కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో నూతన హృదయము తండ్రి ఇగో నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా. అయ్యా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి, మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి మాకు శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగో నాయన మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. నూతన హృదయము కలిగి ఉండినట్లు నాయన యెహెజ్కేలు గ్రంథము 18:37 మీరు సెలవిచ్చినట్టు నూతన హృదయము దాయిచ్చండి అయ్యా. నూతన ఆత్మను మాకు దాయిచ్చనైనా, నూతన బలమును మాకు దాయిచ్చనైనా, స్థిరమైన మనస్సును మాకు అనుగ్రహించమని అడుగుచున్నామైనా. పక్షిరాజు వలె మేము అలేక పరిగెత్తినట్లు మాకు సహాయం చేయండి నాయన. నాయన మేము మరణము పొందకూడనట్లయినా మీతో పాటు నడిచే భాగ్యం మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా అయ్యా మా దేశంలో ఉంటున్న ప్రతి అధికారులను, పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు తండ్రి ప్రతి ఒక్కరిని వృత్తి పని చేసుకున్నటువంటి వారిని కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ తండ్రి ఇగోనైనా ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ దైరకల చాటును భద్రపరిచే వారి ఆరోగ్య విషయంలోనే కానీ, వారి ప్రతి పనిపాట్లలోనే కానీ మీరు తోడై ఉండి నడిపించమని అడుగుచున్నామయ్యా. మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. మీ కృప తోడించమని అడుగుచున్నామనైనా. మీ దైరకల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఈ పరలోకపు కణాలలో మమ్మల్ని నడిపించండి నాయన. అలనాడు ఇజ్రాయేలుని ఏ విధంగా అయితే నువ్వు ఎర్ర సముద్రం వద్ద నడిపించావో నాయన, 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా నాయన సముద్రపు నీటి ఒడ్డుని తండ్రి ఆరిన నేలగా నాయన నీవు చేసావు. నీటిని గోడలుగా నిలబెట్టావు నాయన. వెనక శత్రువు, ముందు ఎర్ర సముద్రాలకు అడ్డముగా ఉంటే తండ్రి దానిని పాయలుగా చేల్చి నాయన దారిని దయచేసిన దేవుడు అయ్యా. పగల మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నువ్వు నడిపించావయ్యా. అయ్యా ఐగుప్తు దేశంలో నాయన బానిస బ్రతుకుల నుంచి విడిపించావయ్యా. అట్టి రీతిగానే మమ్మల్ని పాపపు బానిసల నుంచి విడిపించావయ్యా. మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా అయ్యో వారిని నాయన వారిని పాలు తేలు ప్రవహించి కణానికి నడిపించావు నాయన. మమ్మల్ని అయితే ఆయన అంత అతి శ్రేష్టమైన ఆ పరలోకపు కణానికి నడిపిస్తున్నావయ్యా. మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఎక్కడనైనా వారి వలె సనగకుండా గొనగకుండా తండ్రి అయినా మీతో పాటు నాయన మిమ్మల్ని స్తుతించుతూ, మిమ్మల్ని ఘనపరచుతూ తండ్రి ప్రయాణాల్లో మమ్మల్ని నడిపించమని నాయన. మాకు పగల మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నడిపించమని. ఆలనాడు నాయన నీ బిడ్డలకి, ఇజ్రాయేల్ అనే బిడ్డలకి నాయన చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాయలేదని సెలవిచ్చావు కదా. అట్టి రీతిగా తండ్రి మా ఆత్మీయ వస్త్రాలు మగనైనా దగ మెరిసే విధముగా మమ్మల్ని ఉంచండి అయ్యా. అయ్యా మేము మండేవారుగా ఉండినట్లు మమ్మకు సహాయం చేయండి అయ్యా. మీ సన్నిధులు మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శక్తిని ఇవ్వండి అయ్యా. ఇక నాయన పక్షరాజు నూతనముగా రెక్కలను నాయన మరల నాయన పీక్కొని ఏ విధంగా నూతన స్వభావం ధరించుకుంటుందో అట్టి రీతిగా మమ్మల్ని నూతన స్వభావం ధరించుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, ఆత్మ జ్ఞానమును, ఆత్మ బుద్ధిని, ఆత్మ సహాయమును మాకు దయచేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి అయ్యా. అయ్యా మేమందరము నాయన ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వమైనటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధముగా తండ్రి నాయన మా హృదయంలో ఏ విధమైన చేదని వేరు మొలిచి ఉన్నా తండ్రి ఇక నేను ఈ చివరి దినము నాయన ఈ సంవత్సరపు 24వ సంవత్సరము నాయన 24వ సంవత్సరంలో ఈ చివరి దినాన్ని పెరికివేయండి అయ్యా. ఇక నూతనమైనటువంటి దినములను నూతన పరచండి అయ్యా. మమ్మల్ని నాయన నూతనముగా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ కార్యక్రమాలలో మేము నాయన ముందుంది సాగిపోవుటకు తండ్రి అట్టి కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మేమందరము నాయన మా పాపమును ఒకరితోకరు ఒప్పుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మేము స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయనట్లు మాకు శక్తినివ్వండి అయ్యా. నాయన మేము నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది అయితే అది బహుబలం గలదై ఉండినని నాయన మీరు యాకోబు పత్రికలో సెలవిచ్చారు కదా. నిజమే తండ్రి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరం భూమి మీద వర్షము కురియలేదని సెలవిచ్చారు కదా. మరలా ఆయన ప్రార్థించగా ఆసక్తితో భూమి మీద వర్షాన్ని వర్షింపజేశారయ్యా. అయ్యా ఒక నరుడు ప్రార్థన విని సూర్యచంద్రుల్ని ఆపిన దేవుడు అయ్యా. అయ్యా నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదయ్యా. నాయన నీకు సమస్తము సాధ్యమేనయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా ప్రార్థన ప్రతిఫలం దయచండి అయ్యా. అయ్యా మీ ఎదుటైతే మేము నాయన ప్రార్థన చేయుటకు యోగ్యులమైతే కాదు కన్నా తండ్రి నాయన కేవలం మీ కృపను బట్టి, కేవలం మీ ప్రేమను బట్టి, కేవలం తండ్రి మీ నామాన్ని బట్టే తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఏ బంధకాలనున్నా మీరు విడిపించుతున్నందుకే మీకు ముందుగానే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ప్రార్థన విడిచున్న ప్రతి బిడ్డని నాయన ఆవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా కుటుంబాలలో తండ్రి కుటుంబాలలో మేము ప్రతిదినము ఉదయం సాయంకాలము ప్రార్థన చేయుటకు తండ్రి నాయన కుటుంబ ప్రార్థనలు చేయటం మాకు అందరికీ నేర్పించండి నాయన. కుటుంబంలో మేమందరము తండ్రి ఇక నాయన మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు నాయన మాకు సహాయము దయచేయండి నాయన.
అలాగే తండ్రి నాయనగా కుటుంబంలో ఒక రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణకు రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలకు అందరికీ నాయన రక్షణ దాయిచ్చండి నాయన. మీ సన్నిధులనైనా మేమందరము నిందారహితులైన పరిశుద్ధులుగాను బ్రతున్నట్లనైనా మాకందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. యెహోవా తండ్రి, మీ సన్నిధులనైనా మాకు నూతన హృదయం పుట్టించండి నాయన. నూతన స్వభావం మాకు దాయిచ్చండి నాయన. ఇగో తండ్రి, ఇగోనైనా మీ సన్నిధిలో తండ్రి మేమందరము భయభక్తులు ఉండినట్లు తండ్రి మాకందరికీ నాయన నమ్మిక పుట్టించండి అయ్యా. నాయన తండ్రి, మీ సన్నిధులు మేము స్తుతించినట్లు మిమ్మల్ని నాయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహో నామ స్తుతినందు తగినది అని మేము నాయన గుర్తెరిగి నాయన మీ చిత్తానుసారంగా తండ్రి మేము నడిచినట్లు మాకు సహాయం చేయండి అయినా. మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయినా. మీరు రెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీకు మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, మీ సన్నిధులు నాయన మేము నాలుకలే కానీ నాయన తండ్రి మా శరీరాన్ని కానీ మీ సన్నిధిలో లోపరుచుకొని మీ చిత్తాన్ని మేము నాయన ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇదిగోనైనా మరి ముఖ్యంగా తండ్రి యవ్వన బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి, పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నట్టు యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆడబిడ్డలకు మంచి యవ్వన మగ బిడ్డలను దాయిచ్చేయండి నాయన. వాక్యం మెరిగిన బిడ్డలను దాయిచ్చేయండి. మగ బిడ్డలకు మంచి వివేకము, జ్ఞానము, బుద్ధి నాయన అయినటువంటి ఆడబిడ్డలను తండ్రి, వాక్యం మెరిగిన ఆడబిడ్డలను జతపరిచి మీ సన్నిధిలో నిందారహితులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతున్నట్లు తండ్రి మేమందరము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను తండ్రి మీ సన్నిధిలో ఆరాధించటకు, మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని ఘనపరచుటకు మాకు అందరికీ నాయన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించమని తండ్రి ప్రార్థన వినిచున్న ప్రతి బిడ్డకి తండ్రి, అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలని మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దాయిచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నాయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.